శ్రీగురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మరుద్రాదివంద్యం త్వాం భజే వెంకటనాయకం. నివారయస్వానిష్టాని సాధయేష్టాని మాధవ. వెంకటేశ దేవర పరమమంగళవాద దివ్యవాద చరిత్రే. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యమును దసరా నవరాత్రులలో వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో చదివిన లేక విన్నను శుభము కలుగును. సర్వ పాపముల నుండి దుఃఖముల నుండి విముక్తిని ప్రసాదించును. సంపద కోరిన వారికి సంపద, వివాహము కాని వారికి వివాహము, సంతానము కోరువారికి సంతానము, రోగులకు రోగపరిహారము, జ్ఞానులకు జ్ఞాన సాధనమైనది. అంతటి మహోన్నతమైన శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యమును ప్రతి ఒక్కరికి చిత్రరూపంలో అందించుటయే మా ఈ ప్రయత్నం. కృతాయుగే వృషభాచల నామ కథ. పూర్వము వృషభాసురుడను క్రూర రాక్షసుడు ఈ కొండను ఆశ్రయించుకొని ఋషులకు చాలా బాధ కలిగించుచుండెను. ఆ బాధను తట్టుకోలేక ఆ రాక్షసుడి మరణం కొరకు శ్రీనివాసుని శరణుకు వచ్చారు. వృషభుడు 5000 సంవత్సరముల నుండి అధోముఖమైన నృసింహ శాలిగ్రామను క్రమము తప్పకుండా నిత్యము పూజ చేసి తన శిరస్సును ఖండించి పుష్పముగా సమర్పిస్తూ ఉండెను. ఒకనాడు శ్రీహరి ఆ రాక్షసుడు పూజ చేసి శిరమును నరుకుకొను సమయమున అతని ముందు ప్రత్యక్షమయ్యెను. వెంటనే వృషభుడు, కేశవ, గోవింద, శ్రీనివాస, నేను మోక్షము గాని బ్రహ్మపదము గాని కోరను. నీ దశావతారముల పరాక్రమము వినియుంటిని. నాకు యుద్ధభిక్ష కటాక్షించుము. నీ పరాక్రమమును నాకు చూపుము. తరువాత శ్రీనివాసుడు వృషభుడు ఘోర యుద్ధం చేసిరి. ఏ విధముగా హరి చేసెనో ఆ విధముగా వృషభుడు చేసెను. దేవతలు ఈ యుద్ధమును చూచిరి. భగవంతుడు అతనిని ప్రశంసించి అతని పుణ్యక్షయము గావించెను. చివరకు చక్రము ధరించెను. అది చూసి వృషభుడు, ఓ చక్రపాణి, నీకు నమస్కారము. సుదర్శన తప్తముద్రా ధారణచే ముక్తి పొందుతారు అన్న మాటలో సందేహము లేదు. ఈ నీ చక్రముచే హతుడైన నేను హరిమందిరమునకు వెళతాను అని ప్రార్థించి, ప్రభు, ఈ పర్వతము యుగాంతరం వరకు నా పేరున పిలువబడుగాక అని కోరిగా శ్రీహరి అంగీకరించి తన చక్రముచే వృషభుని శిరస్సు పక్వమైన ఫలము వలె ఖండించెను. కనుక ఇది కృతాయుగమున వృషభాద్రి అని ప్రసిద్ధికెక్కెను.